నమస్తే అందరికీ. కార్తీక పురాణం మోహన్ వారి కార్తీక పురాణం 11వ అధ్యాయం. సుశీలామందర వృత్తాంతము పురాణ శ్రవణ ఫలం. రాజోత్తమ, తిరిగి చెప్పేదను వినుము. కార్తీక మాసమందు అవిసె పువ్వులతో హరిని పూజించిన వాని పాపములు నశించును, చాంద్రాయణ వ్రతఫలము పొందును. కార్తీక మాసమందు గరికతోనూ కుశలతోనూ హరిని పూజించువారు పాపవిముక్తులై వైకుంఠమును చేరును. కార్తీక మాసమందు చిత్ర రంగులతో కూడిన వస్త్రములను హరికి సమర్పించిన వాడు మోక్షమందును. కార్తీక మాసమందు స్నానమాచరించి హరి సన్నిధిలో దీపమాలను ఉంచువాడును, పురాణమును చెప్పువాడును, పురాణమును వినువాడును పాపములన్నీ నశింపజేసుకొని పరమ పదమును పొందుదురు. ఈ విషయమే ఒక పూర్వ కథ కలదు. అది విన్న మాత్రముననే పాపములు పోవును, ఆయురారోగ్యములనిచ్చును, బహు ఆశ్చర్యకరముగా నుండును. దాన్ని చెప్పేద వినుము. కళింగ దేశమందు మందరుడన్నొక బ్రాహ్మణుడు కలడు. అతడు స్నాన సంధ్యావందనాలను విడిచిపెట్టి ఇతరులకు కూలి చేయుచుండేది వాడు. అతనికి మంచి గుణములు కలిగి సుశీలయ్య పేరు గల ఒక భార్య ఉండెను. ఆమె పతివ్రతయు సమస్త సాముద్రిక లక్షణములతో కూడినదై ఆడవారిలో శ్రేష్ఠురాలై ఉండెను. ఓ రాజా, ఆ సుశీల భర్త దుర్గుణపూర్ణుడైనను అతని యందు ద్వేషం నుంచక సేవించుచుండెను. తర్వాత వాడు వేరైన జీవనోపాయం తెలియక కూలి జీవనము కష్టమని తలచి కత్తిని ధరించి అడవిలో మార్గము కనిపెట్టుకొని ఉండి దారిని నడుచువారిని కొట్టి వారి ధనములను అపహరించుచు కొంతకాలమును గడిపాను. అట్లు చౌర్యము వలన సంపాదించిన వస్తువులను ఇతర దేశములకు పోయి అమ్ముకొని ఆ ధనముతో కుటుంబమును పోషించుచున్నాను. ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు చౌర్యము కొరకు మార్గమును కనిపెట్టి ఉండి మార్గాన వచ్చిన ఒక బ్రాహ్మణుడి పట్టుకొని మర్రి చెట్టుకు కట్టి అతని సొమ్మంతయు హరించాను. అంతలోనే క్రూరుడైన కిరాతకుడొకడు వచ్చి ఆ ఇద్దరు బ్రాహ్మణులను చంపి ఆ ధనమంతయు తాను హరించాను. ఆ తర్వాత గుహలో ఉన్న పెద్ద పులి కిరాత మనుష్య గ్రంథమును అఘ్రానించి వచ్చి వాణ్ణి కొట్టాను. కిరాతుడును కత్తితో పులిని కొట్టాను. ఇట్లు ఇద్దరు పరస్పర ప్రహారముల చేత ఒక్కమారే చనిపోయారు. ఇట్లు ఇద్దరు బ్రాహ్మణులు, పులి, కిరాతుడు నలుగురు ఒకచోట మృతి చెంది యమలోకమునకు పోయి కాలసూత్ర నరకమందు యాతన పడిరి. యమభటులు వారినందరినీ పురుగులతోనూ అమేధ్యముతోనూ కూడినటువంటి భయంకరమైన చీకటిలో సలసల కాగుతున్న రక్తమందు పడవైచిరి. జనక మహారాజా, ఆ బ్రాహ్మణుని భార్య సమస్త ధర్మములను చేయుచు ఆచారవంతురాలై హరిభక్తియుతయై సజ్జన సహవాసమును చేయుచు నిరంతరము భర్తను ధ్యానించుచుండెను. ఓ రాజా, ఇట్లుండగా దైవవశము చేత ఒక యతీశ్వరుడు హరినామ స్మరణ చేయుచు నాట్యము చేయుచు పులకాంకిత శరీరుడై హరినామామృతమును పానము చేయుచు సమస్త వస్తువులందు హరిని దర్శించుచు ఆనంద భాష్పాయుతుడై ఆమె ఇంటికి వచ్చాను. ఆమెయు అతన్ని చూచి భిక్షమీడి, అయ్యా యతిపుంగవా, మీరు మా ఇంటికి వచ్చుట చేత నేను తరించి తిని. మీ వంటి వారి దర్శనము దుర్లభము. మా ఇంటి వద్ద నా భర్త లేడు. నేనొక్కదానిని ప్రతిధ్యానమును చేయుచున్నదాను. ఇట్లు చెప్పగా యతీశ్వరుడు ప్రియభాసనియు శ్యామ అయ్యునైన ఆమెతో ఇట్లనెను. అమ్మాయి, ఈరోజు కార్తీక పౌర్ణిమ మహాపర్వం. ఈ దిన సాయంకాలము హరిసన్నిధిలో మీ ఇంటిలో పురాణ పఠనము జరపవలను. ఆ పురాణమునకు దీపం కావలను, నూనె తెచ్చేదను కనుక నీవు వత్తిని చేసి ఇమ్ము. శ్యామ అనగా యౌవనవతి అని అర్థం. యతీశ్వరుడు ఇట్లు చెప్పగా ఆ చిన్నది విని సంతోషంతో గోమయము తెచ్చి ఆ ఇల్లు చక్కగా అలికినదై అందు 5 రంగులతో ముగ్గులను పెట్టి పిమ్మట దూదిని పరిశుద్ధము చేసినదై ఆ దూదిచే 2 వత్తులను చేసి నూనెతో యతీశ్వరుని వద్ద వెలిగించి స్వామికి సమర్పించను. ఆ చిన్నది దీపపాత్రను వత్తిని తాను ఇచ్చినందుకు యతీశ్వరుడు చాలా సంతోషించి దీపమును వెలిగించను. యతియు ఆ దీపము ముందు హరిని పూజించి మనశుద్ధి కొరకై పురాణ పఠనం ఆరంభించను.
ఆమె ప్రతి ఇంటికి పోయి పురాణ శ్రవణమునకు రండని చాలామందిని పిలుచుకొని వచ్చి వారితో సహా ఏకాగ్ర మనసుతో పురాణమును వినెను. తర్వాత యతీశ్వరుడు యథేచ్ఛగా పోయాను. కొంతకాలమునకు హరిధ్యానము చేత జ్ఞానమును సంపాదించుకొని ఆమె మృతి నొందెను. అంతలో శంఖచక్రాంకితులను, చతుర్బాహులను, పద్మాక్షులను, పీతాంబరధారులనైన విష్ణుదూతలు దేవతల తోటలోనున్న పుష్పములతోనూ, ముత్యాలతోనూ, పగడములతోనూ, రచించిన మాలికలతోనూ, అస్త్రములతోనూ, ఆభరణములతోనూ అలంకరించబడిన విమానం తీసుకొని వచ్చి సూర్యుడి వలె ప్రకాశించడి ఆ విమానమందు ఆమెను ఎక్కించి జయ జయధ్వనులతో కరతాళములు చేయుచు చాలామంది వెంట రాగా వైకుంఠలోకమునకు చేరడు. ఆమె వైకుంఠమునకు పోవుచు మధ్య మార్గమునందు నరకమును చూసి అచట తన పతి నరకమునందు ఉంచుటకు ఆశ్చర్యమంది విష్ణుదూతలతో ఇట్లు పలికెను. ఓ విష్ణుదూతలారా, నిమిషమాత్రం ఉండండి. ఈ నరకగుపమందు నా భర్త ముగ్గురితో పడి ఉండుటకు కారణమేమి? ఆ విషయమును నాకు చెప్పుడు. వీడు నీ భర్త. వీడు కూలి చేసియు దొంగతనమును చేసియు పరధనాపహరణము చేసినాడు. వేదోక్తమైన ఆచారమును వదిలి దుర్మార్గమందు చేరినాడు. అందువల్ల వీడు నరకమందున్నాడు. ఈ రెండవ బ్రాహ్మణుడు మిత్రద్రోహి, మహాపాతకుడు. ఇతడు బాల్యము నుండి మిత్రుడై ఉన్న వాణిని ఒకరిని చంపి వాని ధనము అపహరించి ఇతర దేశమునకు పోవుచున్నంతలో నీ భర్త చేత హతుడాయను. అట్టి పాపాత్ముడు గనుక అతడు నరకమందు పడి ఉన్నాడు. ఈ మూడవవాడు కిరాతుడు. వీడు నీ భర్తను ఈ బ్రాహ్మణుని ఇద్దరిని చంపినాడు. అందుచేత వీడు నరకమందుండెను. ఈ నాలుగవవాడు పులి, కిరాతులు పరస్పర ఘాతములు చే మృతి నొందిరి. ఈ పులి పూర్వమందు ద్రావిడ బ్రాహ్మణుడు. అతడు ద్వాదశి నాడు భక్ష విచారణ చేయక నూనెతో చేసిన వంటకమ్ములను భుజించినాడు. అందుచేత వీడు నరకమందున్నాడు. ఇట్లు నలుగురు నరకమందు యాతనలు అందుతున్నారు. ద్వాదశి నాడు నెయ్యి వాడవలను, నూనె వాడకూడదు. విష్ణుదూతలు ఇట్లు చెప్పగా విని ఆమె అయ్యలారా, ఏ పుణ్యము చేత వీరు నరకము నుండి ముక్తులగుదురని అడిగింది. ఆ మాట విని దూతలు ఇట్లనేది, అమ్మా, కార్తీక మాసమందు నీ చేత చేయబడిన పుణ్యమందు పురాణ శ్రవణ ఫలమును నీ భర్తకిమ్ము. దానితో వాడు ముక్తుడగును. ఆ పురాణ శ్రవణార్థ దీపమునకు నీవు సమర్పించిన వర్తి పుణ్యమును ఈ కిరాత వ్యాఘ్రములకు సమానముగా నిమ్ము. దానివల్ల వారు ముక్తులగుదురు. పురాణ శ్రవణార్థమై నీవు ప్రతి గృహమునకు పోయి ప్రజలను పిలిచిన పుణ్యమును ఈ కృతజ్ఞునకిమ్ము. దానితో వాడు ముక్తుడగును. ఇట్లు ఆయా పుణ్యదానముల చేత వారు ముక్తులగుదురు. విష్ణుదూతల మాటలు విని ఆశ్చర్యమంది బ్రాహ్మణ స్త్రీ ఆయా పుణ్యములను వారికి ఇచ్చెను. దాని చేత వారు నరకం నుండి విడుదలైన విమానాలు ఎక్కి ఆ స్త్రీని కొనియాడుచు మహాజ్ఞానులు పొందడి ముక్తి పదమును ఊర్చి వెళ్ళేది. కాబట్టి కార్తీక మాసమందు పురాణ శ్రవణము చేయువాడు హరిలోకమందుండును. ఈ చరిత్రను వినివారు మనోవాక్యముల చేత సంపాదింపబడిన పాపమును నశింపజేసుకొని మోక్షమును పొందుదురు. థ్యాంక్ యూ. యువర్స్ జయప్రకాష్. థ్యాంక్ యూ.